రైట్ కాసేపట్లో రాహుల్ ఖర్గేతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పుడు పార్లమెంట్ లో భేటీ కానున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చించనున్నారు. 2 రిపోర్టులను అందజేయనున్నారు. దాంతో పాటు పీసీసీ కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ, స్థానిక ఎన్నికలపై చర్చ. రైట్ కాసేపట్లో రాహుల్ ఖర్గేతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ లో భేటీ కానున్నారు. ఇక బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై కూడా చర్చించనున్నారు. 2 రిపోర్టులను అందజేయనున్నారు. దాంతో పాటు పీసీసీ కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ, స్థానిక ఎన్నికలపై కూడా చర్చించనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ జాయిన్ అవుతున్నారు. శివ, చూస్తూ ఉన్నాము రాహుల్ గాంధీతో ప్రజెంట్ ఖర్గేతో కూడా భేటీ అవుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సో ప్రజెంట్ ఈ సమావేశం ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? అలాగే అక్కడ కులగణన, మంత్రివర్గ విస్తరణ గురించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రైట్ సౌమ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఆవరణకు చేరుకున్నారు. అక్కడ ఉన్న పార్లమెంట్ ఆవరణలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, అక్కడ మల్లికార్జున ఖర్గేతో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి బృందం, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, వీరందరితో సమావేశం ప్రజెంట్ కొనసాగుతుంది. ఇటు రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశంలో యాడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ప్రధానంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతుంది. తాజా రాజకీయ పరిస్థితులు కానీ, కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ కార్యవర్గం కూర్పు, స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి గెలిపే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ పనిచేస్తుంది. దానికి సంబంధించి కూడా ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా కులగణన, ఎస్సీ వర్గీకరణ, దీనికి సంబంధించి నివేదికను ఇటు అధిష్టానం పెద్దలకు కూడా సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన బహిరంగ సభలు నిర్వహించాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేతలను తెలంగాణలో జరిగే 2 బహిరంగ సభలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానం పలికారు. ఇప్పటికే ఇటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్కు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ వచ్చి బహిరంగ సభలో పాల్గొనాలన్నట్టు కూడా వారికి ఆహ్వానం పలికారు. వీటితో పాటు తాజా రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, అధికారులకు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అనే అంశాల గురించి కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఇవే ప్రధాన ఎజెండాగా ఈ పర్యటన కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణపై కూడా నిన్న చర్చ జరిగినట్లుగా ఈ సమావేశంలో పాల్గొన్న కీలక నేతలు కూడా మీడియాకు ఆఫ్ ద రికార్డులో తెలియజేశారు. ఇటు మంత్రివర్గ విస్తరణ, మరోవైపు పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా ఒక నివేదికను, దాంట్లో ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది కూడా ఒక నివేదికను కూడా పేర్లతో సహా నిన్న కేసీ వేణుగోపాల్కు ఒక లిస్టును కూడా మహేష్ కుమార్ గౌడ్ సమర్పించారు. దానికి సంబంధించి 2-3 రోజుల్లోనే పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి ఎవరికి పీసీసీలో స్థానం కల్పించబోతున్నారు అనే అంశాలకు సంబంధించి కూడా 2-3 రోజుల్లో ఒక ప్రకటన విడుదల చేస్తామంటూ కూడా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గత కొంతకాలంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మంత్రివర్గ ఆశావాహులు ఇప్పుడు ఈ చర్చ జరిగిందనే వార్త వినగానే త్వరలోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన ఉంటుందంటూ కూడా వారందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తూ ఉంది. ఆశావాహులైతే ఇటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి, బెలమ సామాజిక వర్గం, ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి కూడా ప్రధానంగా పేర్లు వినిపిస్తున్నాయి. వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అధిష్టానం నుంచి పిలుపు వస్తుంది, ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపడతారంటూ కూడా వారందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీనియర్ నేతలు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి సామాజిక వర్గాల వారీగా ఇటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఈసారి చోటు కల్పిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది.
బీసీ, ఎస్సీ అలాగే ఓసీ ఈ 3 సామాజిక వర్గాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఈ పర్యటనలో చర్చ అయితే కొనసాగింది. ఆ చర్చ జరిగింది కేసీ వేణుగోపాల్తో. కానీ ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనే దానిపై మాత్రం ఒక క్లారిటీ లేదు. ఇక త్వరలోనే ఇప్పుడు చర్చ జరిగింది కాబట్టి త్వరలోనే క్లారిటీ వస్తుంది దీనికి సంబంధించి అనేది కూడా కొంత సమాచారం అయితే ఉంది. ఇక ఫైనల్గా కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన తర్వాత కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో కూడా ఇప్పుడు భేటీ కొనసాగుతుంది కాబట్టి దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ముందుగా ఎస్సీ వర్గీకరణ కులగణనకు సంబంధించి మహాసభ ఈ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దీనికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం పలికారు కాంగ్రెస్ అగ్రనేతలు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా అగ్రనేతలతో చర్చిస్తారు. వారి నిర్ణయంతో సీఎం నిర్ణయం తీసుకున్న తర్వాత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దీంతో చర్చించి వీరందరితో చర్చించిన తర్వాత ఉమ్మడి నిర్ణయం తీసుకుని పీసీసీ కార్యవర్గానికి సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేస్తారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఈ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బలం పెరిగింది, స్థానికంగా ఉన్న ప్రజలు సంస్థాగతంగా పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఇప్పటికే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడున్న నేతల నుంచి తెప్పించుకున్నారు. పార్టీ గెలిపే లక్ష్యంగా అందరూ పనిచేయాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి అందరికీ సూచించారు. దానిలో భాగంగా త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా ఇటు కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా అక్కడున్న తెలంగాణ సీనియర్ నేతలందరూ కూడా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే ఇప్పటికే సూచించారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ పర్యటనలో పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అగ్రనేతలతో చర్చిస్తూ ఉన్నారు. ఇక ఎస్సీ వర్గీకరణ, కులగణన, మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు పీసీసీ కార్యవర్గ కూర్పు వీటన్నిటిపై కూడా తుది నిర్ణయం అనేది ఈరోజు జరగబోతుంది. 2-3 రోజుల్లో పీసీసీ కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చ జరిగింది కాబట్టి దీనిపై కూడా అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే ప్రధానంగా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఈ ప్రెజెంట్ చూస్తూ ఉన్నాము తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూసుకుంటే విభేదాలు కూడా కొనసాగుతున్నాయి పార్టీ నేతల మధ్య. అండ్ దానికి సంబంధించి కూడా ఏదైనా డిస్కషన్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. అలాగే సిఎల్పి మీటింగ్ నిన్న ఏవైతే మీటింగ్ జరిగిందో దాంట్లో కొన్ని అంశాలను ప్రస్తావించారు నేతలందరూ కూడా, మంత్రులు, ఎమ్మెల్యేలు. సో ప్రజెంట్ ఇప్పుడు దాని గురించి కూడా అంశాలన్నీ కూడా రాహుల్ గాంధీ దగ్గరికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయా? రైట్, డెఫినెట్గా ఏదైతే తాజా రాజకీయ పరిణామాలని చెప్పామో తాజా రాజకీయ పరిణామాలు ఏదైతే అంతర్గతంగా పార్టీలో ఉన్న సమస్యలు కానీ తెలంగాణలోని ఇతర పార్టీలకు సంబంధించి కానీ పార్టీలు ఏ విధంగా ఉన్నాయి, వారి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అది ప్లస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, ఆ పార్టీలో ఉన్న నేతలు ఏ విధంగా పనిచేస్తున్నారు, కేడర్ను పట్టించుకుంటున్నారా లేదా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది, మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది అనే అంశాలన్నీ కూడా అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. దానిలో భాగంగానే మీరు చెప్పినట్లు సిఎల్పి సమావేశంలో ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేశారు. కొంత అభిప్రాయ భేదాలు కూడా పార్టీలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఆ అభిప్రాయ భేదాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఒకరికి షోకాజ్ నోటీస్ కూడా పీసీసీ ప్రెసిడెంట్ జారీ చేశారు. ఇటు అధిష్టానం పెద్దలు కూడా ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కూడా కలిసి పనిచేయడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుంది, పార్టీకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి ఇబ్బంది నష్టం చేకూర్చే వ్యాఖ్యలు చేయొద్దంటూ కూడా అధిష్టానం కూడా ఎప్పటికప్పుడు పార్టీ నేతలకు సూచిస్తున్నారు. కానీ కొంతమంది అసంతృప్తివాదులు వారి అసంతృప్తి వెళ్ళగక్కుతూ ఉన్నారు. అటువంటి వారికి నోటీసులు కూడా పీసీసీ కార్యవర్గం, పీసీసీ ప్రెసిడెంట్ కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా అందరూ పనిచేయాలంటూ కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా దానికి అనుగుణంగానే ఇటు పార్టీ నేతలందరూ కూడా కలుపుకుని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఎవరు కూడా పార్టీకి నష్టం చేకూర్చే విధంగా వ్యాఖ్యలు చేయొద్దంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ పర్యటన అనేది పార్టీకి సంబంధించిన అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈ ఢిల్లీ పర్యటన అనేది కొనసాగుతుంది. ప్రజెంట్ పార్లమెంట్లో మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి వారి బృందం సమావేశమైతే కొనసాగుతుంది. సౌమ్య, శివ, మనం చూస్తున్నాము గత కొద్ది రోజులుగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎంతో మంది ఆశావాహులు వెయిట్ చేస్తూ ఉన్నారు త్వరలో రిలీజ్ అవుతుంది అని చెప్పి. సో ప్రజెంట్ ఈ మెయిన్ కలయికతో రాహుల్ గాంధీని కలవనున్న నేపథ్యంలో ఇవాళ ఖచ్చితంగా ఇది ఫైనల్ అయినట్టేనా, ఒక కొలికి వచ్చినట్టేనా మంత్రివర్గ విస్తరణలో? రైట్, డెఫినెట్గా నిన్న జరిగిన సమావేశంలోనే కేసీ వేణుగోపాల్తోనే చర్చ జరిగిన నేపథ్యంలో ఇటు రాష్ట్రాలకు సంబంధించి కానీ ఇటు అధిష్టాన పెద్దలకు మధ్య వారధిలాగా కేసీ వేణుగోపాల్ పనిచేస్తుంటారు. ఇటు కేవలం ఒక తెలంగాణకు సంబంధించి కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నేతలకు సంబంధించి ఏదైనా సమాచారం ముందుగా అధిష్టానం చేరాలంటే ముందుగా కేసీ వేణుగోపాల్తో సంప్రదించి తర్వాత అధిష్టాన పెద్దల వరకు వెళ్తారు. దానిలో భాగంగా ముందు కేసీ వేణుగోపాల్తో దీనికి సంబంధించి ముందుగా చర్చలు జరిపారు. ఇదే అంశాన్ని మళ్ళా అగ్రనేతలు రాహుల్ గాంధీ మరోవైపు మల్లికార్జున ఖర్గేతో కూడా చర్చిస్తారు. దానిలో భాగంగా ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కానీ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పీసీసీ కూర్పు గురించి కూడా అధిష్టాన పెద్దలతో చర్చిస్తారు. చర్చించిన తర్వాత దీనికి సంబంధించి పీసీసీ కూర్పు గురించి 2-3 రోజుల్లో అధికారిక ప్రకటనలో ఉంటుంది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా డెఫినెట్గా తుది నిర్ణయం అనేది ఈ రోజు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ అధికారిక ప్రకటన ఎప్పుడు చేస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. సౌమ్య, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.